7వ తారీఖున జరగబోయే గణేష్ పండగ సందర్భంగా అంబేద్కర్ కళాభవన్లో పీస్ కమిటీ సమావేశం జరపడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ వారు, అలాగే పట్టణ ప్రముఖులు, అలాగే యువకులందరూ కూడా వచ్చి ఈరోజు మన మహబూబ్నగర్ పట్టణంలో గణేష్ పండగ శాంతియుతంగా జరపాలి, అందరూ కలిసి అన్ని కుల మతాలన్నీ కూడా కలిసి అన్నదమ్ములాగా కలిసి ఈ పండుగను జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పీస్ కమిటీ సమావేశం జరపడం జరిగింది. అందులో భాగంగా అందరూ కూడా గతంలో కూడా ఎలాంటి సంఘటనలు మన మహబూబ్నగర్లో జరగలేదు. అన్ని పండుగలకు అందరూ కూడా సహకరించుకుంటారు. ముస్లింల పండుగలకు హిందువులు, హిందువుల పండుగలకు ముస్లింలు అందరూ కూడా సహకరించారు. అలాగే క్రిస్టియన్ల పండుగలు కూడా అందరూ అన్నదమ్ములా ఉండి మన పట్టణంలో పండుగలను మంచి పండుగ వాతావరణంలో మంచి వాతావరణంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కమిటీ సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా దీనికి అరేంజ్మెంట్స్లో భాగంగా రోడ్లు ప్యాచ్ వర్క్స్, పండుగలో ఏది ఎక్కడ ఇబ్బందులు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మా మున్సిపాలిటీ తరఫున కూడా మేము రోడ్స్ కానీ ఇంకా లైట్స్ కానీ ఇంకా ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా గతంలో కంటే మంచిగా ఇచ్చి పట్టణంలో పండుగను మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారు అత్యవసర సమావేశం ఉన్నందుకు మా హైదరాబాద్ భాగ్యనగరం వెళ్ళడం జరిగింది. వారు కూడా మంచి పండుగను మంచిగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో వారు ఉన్నారు. మరి ఒకసారి గణేష్ పండుగ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ పండుగ మంచి జరుపుకోవాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈ గత సంవత్సరం కూడా క్రేన్లు లేవని ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో ఈసారి ఏమైనా గతంలో అనుభవాలను తీసుకొని మనము అప్పుడు జరిగిన ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా లోపాలన్నీ చేయడానికి క్రెయిన్లు కానీ లైట్స్ కానీ ఇంకా వెహికల్స్ ఏదైతే వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికైనా అంటే చిన్న గణేష్లు ఉంటే తీసుకుపోవడానికి ఇబ్బందిగా ఉంటే కూడా వెహికల్స్ కూడా అరేంజ్ చేయించేదానికి కూడా మేము సహకరిస్తాం. గతంలో జరిగిన లోపాలు జరగకుండా ఖచ్చితంగా క్రెయిన్స్ పెట్టడం కానీ ఎలాంటి అరేంజ్మెంట్స్ ఎక్కడ కూడా తగ్గకుండా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తామని మరొకసారి తెలియజేస్తాం. సమస్యాత్మక ప్రాంతాలు వాటిపై మీరు ఏ విధంగా ఎక్కడ కూడా మహబూబ్నగర్ పట్టణంలో సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏమీ కూడా లేవు. ఎప్పుడు కూడా మహబూబ్నగర్లో ఎప్పుడో ఎడ్యుకేషన్ లేనప్పుడు ఎక్కడ జరిగినా కూడా ఎక్కడ చరిత్రలో కూడా ఏం లేవు. అలాగని అందరూ కూడా ఎడ్యుకేట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ సహకరించే విధంగా ఉన్నారు. అలా ఎక్కడ కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే కూడా వాళ్ళు గుర్తిస్తారు. నాకు తెలిసి ఎక్కడ కూడా లేవు. మహబూబ్నగర్ అందరూ కూడా కలిసి మంచి పండుగ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.